దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్య భాగము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. సామెతలు 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. అంశము నేర్చుకోవడాన్ని ప్రేమించడం, లవ్ ఆఫ్ లెర్నింగ్. రచయిత సిండీ హెస్ క్యాస్పర్. ఆయన ఏ విధంగా పత్రికా విలేకరి అయ్యాడు అని ప్రశ్నించినప్పుడు, ఒక వ్యక్తి తాను చదువు కోసం తన తల్లి పడ్డ ప్రయాసను వివరిస్తూ తాను విలేకరి కావడానికి గల కారణాన్ని ఇలాగ చెబుతూ ఉన్నాడు. ఆమె ప్రతిరోజు రైలు బండిలో ప్రయాణించినప్పుడు ఇతరులు విడిచిపెట్టిన వార్తాపత్రికలను సేకరించి తన కుమారునికి ఇచ్చేది. క్రీడా వార్తలు చదవడం అతనికి ఎంతో ఆసక్తిగా అనిపించిన ఆ పత్రికలు అతనికి ప్రపంచవ్యాప్తమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా అతని బుద్ధి వికాసానికి తోడ్పడుతూ మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను పరిచయం చేయడంలో సహాయపడుతూ ఉండేది. చిన్నపిల్లలు సహజ సిద్ధంగా ఆసక్తి కలిగి నేర్చుకోవటంలో ఉత్సాహం కలిగి ఉంటారు. కొత్త కొత్త విషయాలు త్వరగా నేర్చుకోగలిగినటువంటి జ్ఞానము, ఆసక్తి వారిలో కనబడుతూ ఉంటుంది. అందుకని వారిని బైబిల్ లేఖనాలకు పరిచయం చేయడం ఎంతో గొప్ప విషయం. తద్వారా వారిలో దేవుని మహోన్నతమైనటువంటి వాగ్దానములకు, ఉత్తేజకరమైన బైబిల్ వీరుల కథలకు ఆసక్తిని పెంపొందించగలం. ఎప్పుడైతే వారు బైబిల్లో లోతైన జ్ఞానము సంపాదించుకుంటారో, పాపము యొక్క పర్యావసనాన్ని, పశ్చాత్తాపం యొక్క ఆవశ్యకతను, దేవుని నమ్మడం ద్వారా లభించే ఆనందమును గ్రహించగలరు. సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా మాటలు కనబడుతూ ఉంటాయి. జ్ఞానము యొక్క ప్రాముఖ్యతను మనకు అక్కడ ఎంతో స్పష్టంగా పరిచయం చేస్తూ ఉంటాడు గ్రంథకర్త. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భంలో ఇంకా అమూల్యంగా మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ పొందుపరచిన వివేక వచనములు నిజ జీవితంలోని ప్రతి పరిస్థితిలో తగిన జ్ఞాన వివేకములతో పనిచేయుటకు సహాయపడుతుంది. నేర్చుకొనుటకు తగిన ఆసక్తిని అలవరుచుకొనుట, ప్రాముఖ్యంగా ఆత్మీయ సత్యములను మనము విశ్వాసంలో బలంగా స్థిరపడుటకు సహాయపడగలవు. దశాబ్దాల పాటు దేవునితో విశ్వాసం కలిగి నడుచుట నేర్చుకున్న వారికి సహితం దేవుని యందు ఈ జ్ఞానము ఎంతో ప్రాధాన్యమైనది. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును అని సామెతల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో బోధిస్తూ ఉంది. ఎప్పుడైతే మన మనస్సును, హృదయమును ఆయన నడిపింపునకు, దిద్దుబాటునకు అప్పగించుకుంటున్నప్పుడు దేవుడు మనకు బోధించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి, ఆ వాక్యమును మన జీవితంలో అన్వయించుకోవడానికి, ఆ వాక్యమును వెంబడించి ఆయన నామాన్ని మహిమపరచడానికి ఆసక్తి గలవారముగా మనం ఉండాలి. మన జీవితంలో ఎప్పుడైతే నేర్చుకోవడానికి ప్రేమను కలిగి ఉంటామో, ఇంకా నూతనమైనటువంటి విషయాలు నేను నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి, ఆశ, ఆతురత, ఆకాంక్ష, ఆ ప్రేమ ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో, మనము ఇంకనూ దేవునికి సన్నిహితులముగా మార్చబడడానికి ఆయన వాక్యము మనకు ఎంతగానో తోడ్పడుతూ ఉంటుంది, సహాయపడుతూ ఉంటుంది.
మనం ఎప్పుడైతే నేర్చుకోవడం మానేస్తామో ఆనాడు మన జ్ఞానమునకు మనము అక్కడితో మరి సమాప్తము చెప్పిన విధానము మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుగురించి ప్రాముఖ్యంగా మన పిల్లలకు ఈ యొక్క వాక్యాన్ని చిన్నతనము నుండి నేర్పించడము ఎంతో శ్రేయస్కరమైనటువంటి విషయం. వారి జీవితాలకు మనము ఈ వాక్యమును అందించడం కంటే గొప్పదైనటువంటి ఆస్తి ఈ లోకంలో మరొకటి మనము వారికి సమకూర్చలేం. ఎప్పుడైతే వాక్యం అనేటువంటి విలువైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని వారికి మనం ఇస్తామో, వారు దేవునికి సన్నిహితంగా ఎప్పుడైతే ఆ వాక్యము ద్వారా నడిపింపబడతారో, అదే వారి జీవితంలో మనము చేసినటువంటి గొప్ప కార్యంగా వారు పెద్దవారైన తర్వాత సాక్ష్యం కూడా చెప్పుకోగలుగుతారు. అంటే వారి రక్షణ జీవితానికి మనమే మొదటి ఉపాధ్యాయులముగా ఉండగలిగినప్పుడు వారి జీవితంలో మరెన్నటికీ కూడా త్రప్పిపోయి త్రోవ తప్పి నాశనము వైపు వారు అడుగులు వేయకుండా, ఈ లోకపు వైపు వారు పరుగులు తీయకుండా ఉండే అవకాశము ఏర్పడుతుంది. మన జీవితంలో మనము నేర్చుకునేటువంటి విషయానికి ప్రయాసపడాలి, నేర్చుకోవడాన్ని ప్రేమించాలి. అదే విషయాన్ని మన పిల్లలలో కూడా మనము మరి అవలంబించేలాగా, నేర్చుకోవడాన్ని ప్రేమించేలాగా వారి జీవితంలో కూడా మనము ప్రయాసపడాలి. ఎప్పుడైతే మనం ప్రయాసపడతామో అద్భుత ఆశ్చర్య కార్యముల చేత దేవుని యొక్క దీవెన కార్యములను మన జీవితంలో చవి చూడగలం. కనుక అట్టి కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. సర్వోన్నతుడైన దేవానికి స్తోత్రాలు. నీ వాక్యము ఎంతో లోతైనది, ఎంతో ఉన్నతమైనది, ఎంతో అద్భుతమైనది. నీ వాక్యములో ఉన్నటువంటి విషయాలను మేము నేర్చుకొనుట ద్వారా నిన్ను గురించి మేము తెలుసుకుంటున్నామని, నీలో ఉన్నటువంటి శ్రేష్టతను మేము నేర్చుకుంటున్నామని గ్రహించే జ్ఞానమును మాకు దయచేయండి. అవునయ్యా, నేర్చుకున్న గురించి ఇంకను ప్రేమ కలిగి, ఆసక్తి కలిగి, ఆతురత కలిగి, ఆకాంక్ష కలిగి మేము నడిచేటువంటి అనుభవ జ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని కోరుతున్నాం. చిన్నతనము నుండే మా పిల్లలను నీది వాక్య జ్ఞానమందు వారిని ఎదిగింపజేసేటువంటి దేవా ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. త్రోవ తప్పకుండా వారు సరి అయినటువంటి మార్గములో నడిచేటువంటి అనుభవాన్ని వారికి నేర్పించడానికి కావలసిన ఆత్మ సహాయతను దయచేయండి. ఈ దినమంతటిలో మాకు తోడై ఉండండి. మీదో ఆత్మ సహాయతను అందించి నీదో ఆత్మశక్తి చేత మమ్మను సంతృప్తిపరచి నడిపించుకొనమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదములు సదా ఈ స్వరమును విని ఆ వాక్యానుగుణమైనటువంటి జీవితం కోసము ప్రయాసపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి తోడు నీడండి, దీవించి ఆశీర్వదించి ఈ దినమంతటిలో మనందరికీ ప్రభు తోడై ఉండి తన కృపావాత్సల్యత చేత శ్రేష్టమైనటువంటి దేవుని ఆశీర్వాదముల చేత మనల్ని ఎల్లరూ సంతృప్తిపరచి నడిపించుకునుగాక. ఆమేన్.